ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. గుంటూరు ప్రాంతం నుండి ఈ యొక్క సెమీ క్రిస్మస్ నిమిత్తం వచ్చిన షాలేం రాజు గారికి హృదయపూర్వక వందనాలు. వారు కూడా వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక పల్లవి, ఒక చరణం. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోవోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోవోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను పెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను పెట్టినా. తాను చీకటులు నన్ను కమ్మినా, నన్ను కమ్మినా. కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోవయ్యా. నీ నేరములంట కట్టినా, ఎంతగా నీ వాడని చీదరించినా. నీ నేరములంట కట్టినా, ఎంతగా నీ వాడని చీదరించినా. చీటు చింతలు నన్ను చుట్టినా, చీటు చింతలు నన్ను చుట్టినా. చిలిపే చిత్తికి నన్ను తెచ్చినా,
చెలిమే నన్ను చెలిమే చితికి నన్ను చేర్చిన నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోకయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలేసయ్యా నీవుంటే నాకు చాలేసయ్యా హల్లెలూయా చెప్తామా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కటి పాట పాడి దేవుణ్ణి మహింపరిచిన ఆ యొక్క శాలిం రాజు గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నామండి. సమయము చాలా సంకుచితముగా ఉంది కాబట్టి మన మధ్యన దానియేల్ పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి, మమ్మల్ని ఆత్మీయతలోకి నడిపించిన దైవజనులు పాస్టర్ గారు ఉన్నారు. మా మధ్యన ఉండడం అది మాకు ఆశీర్వాదకరము, అది మనందరికీ ఆశీర్వాదకరము. వారిని కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నామండి. హల్లెలూయా చెప్దామా హల్లెలూయా. మా అయ్యగారు అంటారు, చేతులు ఎవరైనా తెచ్చుకున్నట్లయితే వారందరూ పైకి చేతులు పైకి చాచి అండి దేవుణ్ణి మనం స్తుతిద్దామంటారు. అందరం ఒక్కసారి హృదయపూర్వకంగా చేతులు పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. దేవుణ్ణి స్తుతించటం మనకి మంచిది అండి. మనము దేవుణ్ణి స్తుతించుటలోను, ఆయన గణపరచుటలోను, ఆయన్ని మనము ప్రదర్శించుటలోను మనం ఎంత మాత్రము సిగ్గుపడకూడదు అండి. లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడివాడెవడో ఆయన రెండో రాకడలో దేవదూతలతో ఆయన మహిమతో వస్తున్నప్పుడు ఆయన కూడా సిగ్గుపడతాడండి మనం చూసి. కాబట్టి మనం ఎంత మాత్రం ఉండండి దేవుడి విషయంలో మనం సిగ్గుపడడానికి వీల్లేదు. హల్లెలూయా. అది ఏ సమయంలో అయినా, ఏ సమయంలో అయినా, లేకపోతే ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి చోటైనా దేవుడిని మనం మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో ఇంకా సాంగ్స్ ముగించబడి ఉన్నవి కాబట్టి పిల్లలు యాక్షన్ సాంగ్, ఎవరైతే పిల్లలు యాక్షన్ సాంగ్ సిద్ధపడి ఉన్నారో వారందరూ రావాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. లక్షణానందం గారు ఒకసారి ఇది టేబుల్ Praise the Lord. Hallelujah. Praise